కళ్ళు మూసుకుని రెండు కనుబొమ్మల మధ్యన పైన ఆ వెలుగు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. మీ యొక్క ఆజ్ఞా చక్ర ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు అసలు మీ విజన్ ఏమిటో, మీరు భూమి మీదకి దేనికి వచ్చారో, ఏ కార్యం చేయటానికి మీరు వచ్చారో మిమ్మల్ని మీరే అడగండి. మీ మనోనేత్రం ఓపెన్ అవుతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. నేను భూమి మీదకి దేనికోసం వచ్చాను, ఏమి చెయ్యాలని నేను సంకల్పిస్తా ఉన్నాను, నేనేం చేయాలనుకుంటున్నాను, నేనేం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను చేస్తున్నది కరెక్టా రాంగా, మిమ్మల్ని మీరే అడగండి. మీకు సమాధానం ఎవరి నుంచో రాదు, మీలో నుంచే మీకు సమాధానం రావాలి. నేను ఎన్నుకున్న వృత్తి కరెక్టా కాదా, నేనేం చేస్తే ధనాన్ని ఆకర్షించగలను, జనాకర్షణ కలగలదు, నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలను. ఒక్కసారి విజన్ చేయండి. మీరు ఏదో ఒక బిజినెస్ అనుకున్నారు, ఆ బిజినెస్ మీ మనసు గనక చెయ్యొచ్చు, మీ మనోనేత్రంలో మీకు ఆలోచనప్పుడు, ఈ సమయంలో వచ్చిన ఆలోచన మీకు చెయ్యొచ్చు, అది బాగుంటుంది అని మీకు వచ్చినప్పుడు ఆ బిజినెస్ చేస్తున్నట్లుగా, లేక మీరు చేస్తున్న బిజినెస్ మీ మనసుకి కరెక్టే, మీ మనోనేత్రం మీరు ఓపెన్ చేసి అడిగినప్పుడు అది మీకు కరెక్టే అని మీకు చెప్తూ ఉంది. వెంటనే మీరు ఆ బిజినెస్లో ఇప్పుడు వరకు జరిగిన లాభ నష్టాల గురించి మర్చిపోయి ఇక నుంచి మీరు పాజిటివ్ వేవ్స్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పాజిటివ్ వేవ్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. చాలా పాజిటివ్గా వెళ్తా ఉన్నారు. నేను చేసింది కరెక్ట్ అని మీ మనసుకి అనిపిస్తే మీలో మీరే చూసుకో, మీ అంతరాత్మ చెప్తా ఉంది నువ్వు ఎన్నుకున్నది కరెక్ట్. ఎందుకంటే ఆత్మకి పూర్వజన్మ వాసనలు గుర్తుంటాయి. మీరు ఏం చేయాలో మీ అంతరాత్మే చెప్తుంది. కాబట్టి నేను చేసేది కరెక్టే, నేను చేద్దామనుకున్న బిజినెస్ కరెక్టే, మీరు ఆ బిజినెస్ చేస్తున్నట్టు, ఆ బిజినెస్ లో మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు, ఊహించని మార్గాల ద్వారా ధనం మీ దగ్గరికి వస్తున్నట్లుగా, అంటే వ్యాపారం బాగుంటూ వ్యాపారంలో డబ్బులు బాగా వస్తున్నట్లుగా, ధనాకర్షణ కలుగుతూ ఉన్నట్లుగా, మీరు చేస్తున్న ఉద్యోగస్తులైతే మీరేదో పొలాలు స్థలాలు కొని ఉంటారు కదా, అవి బాగా రేట్లు పెరిగి ఆ రకంగా మీరు ధనం అభివృద్ధి చెందినట్లుగా, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చినట్లుగా, లేక ఈ ఉద్యోగం కాకుండా నీకు ఇంకో ఉద్యోగం చేస్తున్నట్లుగా, ఉన్న ఉద్యోగం ఆనందంగా ఉంది కానీ ఇంకొంచెం మనకు శాలరీ పెరుగుతా ఉండాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో కూడా వచ్చినట్లుగా, దాన్ని కూడా మీరు ఆకర్షించినట్లుగా మేనిఫెస్ట్ చేయండి. మీకు ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీ జీవితంలోకి వస్తా ఉంది. మీరు ఆ ధనాన్ని నా బిడ్డలకి, నా కోసము, నా భార్య కోసం 90% వాడుకుంటాను, 10% చారిటీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను.